వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్కి మోడల్ బ్లౌజ్కి లైనింగ్ పై క్లాత్ రెండు కలిపి పెట్టేశాను. దీనికి బ్లాక్ క్లాత్ యూజ్ చేసుకుందాం. ఇది సిల్క్ శారీకి అనమాట, డైలీ వాడే సిల్క్ శారీకి ఇది మోడలు, సింపుల్ మోడలు. ఇప్పుడు మోడల్ అంటే చాలామంది మోడల్ వాడి ఉంటాం కదా. డైలీ శారీకి హెవీ మోడల్ పెట్టుకున్నా మనకి డైలీ వేర్ కదా, అంత హెవీ అవసరం ఉండదు కాబట్టి సింపుల్గా వాడుకుంటాం. అందుకని సింపుల్ మోడల్ బ్లౌజు. అసలు మోడల్ లేకుండా కట్టే కంట సింపుల్గా మనం మోడల్ చేసుకుంటాం. లూజు 10.5, లూజు 11, పొడవు 14.5. లూజు 11 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5, మెడదింపు 9.5. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇది నెక్లెస్ మెడ అనమాట. క్రాస్గా 2.5 ఇచ్చి ఇలా నెక్లెస్ తీసుకోవాలి. లైనింగ్ కన్నా పై క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి. కుట్టిన తర్వాత మనం తిరగేసుకోవడమో గోటు వేసుకుంటే టచ్ చేసుకుంటాం కదా, అది అయిన తరువాత చుట్టూ వచ్చింది కట్ చేసుకోవాలి. మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ముందు మెడ తిరగేసుకోవాలి. సెంటర్ నుంచి కుట్టుకుందాం. సెంటర్ నుంచి కుట్టుకోవడం వలన కరెక్ట్గా వస్తుంది మెడ అనేది. ఇలా 3 మూలల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని తిరగేసి పైన కుట్టు వేసుకోవాలి. ఇలా వెనక్కి తిప్పుకోవాలి. ఇలా మెడ తిరిగేసుకున్న తర్వాత చుట్టూ కుట్లు వేసుకోవాలి. కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది, ఇలా ఎక్స్ట్రా తీసాను కదా, ఈ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మధ్యలో ఒక పీస్ అనేది వేసుకుంటాం. పైకే పెట్టాను మార్కింగు, తిరగేసి కాదు, ఇలా పైకే పెట్టాను మార్కింగు.
ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇలా లేస్ వేసుకోవాలి. ఇక్కడ పీస్ తర్వాత వేద్దాం, ముందు లేస్ వేసేసుకుందాం. ఇక్కడ వరకు వేసుకుని ఆపేసుకోవచ్చు. డబల్ వేసుకోవచ్చు. ఇక్కడ మార్కింగ్కి ఎంత పడుద్దో చూసుకోవాలి. పల్చగా ఉంటే డబల్ వేసుకోవాలి, కొంచెం దళసరగా ఉంటే సింగిల్ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే సింగిలే వేస్తున్నాను. ఈ మార్కింగ్కి సరిపడగా తీసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అందుకని నేను తీసేస్తున్నాను. ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఎందుకు కట్ చేస్తున్నానంటే ఈ లేసు తిరగేసి చుట్టారు, తిరగేసా వస్తుంది తప్ప మామూలుగా రావట్లేదు, అందుకని కట్ చేసేసాను. అంటే మొగ్గ రివర్స్ అవుతుంది అనమాట, అటు వెళ్తుంది. బండిల్తో కుడుతుంటే మొగ్గ అటు వెళ్తుంది, అందుకని కట్ చేసాను.
ఈ పీస్కి అంచు ఉంది, అందుకని అంచు కుట్టలేదు. అంచు లేకపోతే అంచు మాత్రం కుట్టుకోవాలి. ఓకే, ఇక్కడ గోల్డ్ ప్యాచ్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు, ప్యాచ్ కూడా, లేదంటే ఇలా ఉంచేసుకోవచ్చు. పెట్టి చూద్దాము ప్యాచ్ వేసుకుంటే ఎలా ఉంది అని. ఓకే, మ్యాచింగ్ అయింది కదా. ఈ ప్యాచ్ అనేది ఇలా వేసుకుందాం. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.